తెలుగుదేశం పార్టీ తన మీడియా బలంతో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజల్ని ఎలా మభ్యపెట్టింది, ఎలా తప్పుదారి పట్టించింది, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లో ఎలా వ్యతిరేకతను పెంచింది అన్నదానికి ఇదొక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగినా తప్పే, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఏం చేసినా కూడా దాన్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019 జూన్ నుంచి 2020 నవంబర్ వరకు, అంటే 18 నెలల కాలానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో విమాన ప్రయాణాలకి, హెలికాప్టర్ వాడడానికి సంబంధించి అద్దెల చెల్లింపుకు 26 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 18 నెలల కాలానికి 26 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అంటే నెలకు 1,44,00,000 రూపాయలు, 1,44,00,000 రూపాయలు నెలకు చొప్పున జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు చేస్తే దాన్ని కూడా అమ్మో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లకు దుబారా చేసేస్తున్నారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున నెగిటివ్గా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా హెలికాప్టర్లో ప్రయాణించాల్సిందే, ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే కార్లలో తిరుగుతూ ఉండాలంటే ముఖ్యమంత్రికి సంబంధించిన కాలం, సమయం అనేది చాలా విలువైనది, చాలా పనులు ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా జర్నీ ముగిసేలాగా హెలికాప్టర్లు వాడతారు, అవసరాన్ని బట్టి విమానాలు కూడా వాడతారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఖర్చు కింద నెలకు 1,44,00,000 రూపాయలు ఖర్చు చేస్తేనే పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచేలా కథనాలు రాశారు. కానీ ఈరోజు చూడండి, గురువారం రోజే ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వివిఐపీలు వాడిన హెలికాప్టర్లు, విమానాలకు సంబంధించిన ఖర్చు కింద 3 నెలల కాలానికి 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల కాలానికే 19,12,00,000 రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. 3 నెలల కాలానికే 19,12,00,000 రూపాయలు, అంటే నెలకు 6,37,00,000 రూపాయలు, 6,37,00,000 రూపాయలు హెలికాప్టర్లకు, విమానాలకు ఈ ప్రభుత్వంలో ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగానే. జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకు 1,44,00,000 రూపాయలు ఖర్చు చేస్తేనే దుబారా దోచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నెలకే 6,37,00,000 రూపాయలు హెలికాప్టర్లకు ఖర్చు చేశారు, విమానాలకి. అంటే మరి దీన్ని ఏమనాలి? ఎక్కడ 1,44,00,000 రూపాయలు, ఎక్కడ 6,37,00,000 రూపాయలు? అంటే ఇక్కడ ఇంకో విషయం అయితే మనం గమనించాలి. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా హెలికాప్టర్లలో వెళ్తున్నారు. నారా లోకేష్ వెళ్ళినా హెలికాప్టర్లలోనే వెళ్తూ ఉన్నారు. ప్రత్యేక విమానాన్ని కూడా వాడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి అయితే సహజంగానే వాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి హోదాలో పర్యటనలు చేస్తూ ఉంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఒక మంత్రి, ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి తిరుగుతున్నారా? అందుకారణంగానే ఇలా ఏకంగా నెలకు 6,37,00,000 రూపాయలు హెలికాప్టర్లు, విమాన ఖర్చుల కింద ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందా? ఇదైతే చాలా, అప్పుడు చెప్పిన దానికి దీనికి పొంతనే లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకు 1,44,00,000 రూపాయలు ఖర్చు చేస్తేనే అమ్మో అన్నారు 2019-20 మధ్య 18 నెలల కాలానికి. కానీ ఇప్పుడు ఏకంగా నెలకు 6,37,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని మాత్రం ఏ మీడియా రాయదు, ఎవరు ప్రశ్నించరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంత తక్కువ ఖర్చు అయితే ఇప్పుడు ఏకంగా దాదాపు 4.5 రెట్లకు పైగా ఖర్చు ఎందుకు అవుతోంది అని ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి.